బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుమల లడ్డూపై వివాదం కొనసాగుతున్న వేళ జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంచలన నిర్ణయం తీసుకున్నారు. 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలంటూ పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. గత పాలకుల వికృత పోకడల ఫలితంగా లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్నారు ఆయన. జంతు అవశేషాలతో మాలిన్యమైందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మి ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఒకసారి ఆ ట్వీట్ ని ఫ్రమ్ ద బిగినింగ్ నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఫ్రమ్ ద బిగినింగ్ ఒకసారి స్టార్టింగ్ ఆఫ్ ద లైన్ కి వెళ్లే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఒకసారి స్టార్టింగ్ ఆఫ్ ద లైన్ నుంచి ట్వీట్ ని చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్ అదిగోండి. ఎస్, ఇక్కడ మీరు చూస్తే కనుక ఏడుకొండలవాడ క్షమించు 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష అంటూ ఆయన 2 పాయింటర్స్ని అక్కడ ఫిక్స్ చేశారు. ఆ తర్వాత అమృత తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది, జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులై ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం. లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనస్సు వికలమైంది, అపరాధ భావానికి గురైంది. ప్రజాక్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోని నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను. సెప్టెంబర్ 22, 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజుల పాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. దేవదేవ, నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని వేడుకుంటున్నాను. భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధ ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం, నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది. వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరిని బాధించింది. ఇక లడ్డూ ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురిచేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకునే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది. ధర్మో రక్షతి రక్షిత అంటూ ఆయన కంక్లూడ్ చేశారు తన పోస్ట్ని. దానికి సంబంధించిన ఆ విజువల్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇన్ఫ్యాక్ట్ కొద్దిసేపటి క్రితమే మాట్లాడుకున్నాం ఈ ఘటనకు సంబంధించి. ఆయన రియాక్ట్ అయిన ఆ సందర్భాన్ని చూసాం. అయితే ఇప్పుడు ఆయన పోస్ట్ చేసిన సందర్భంలో ఇన్ఫ్యాక్ట్ ఎమోషనల్గా ఆ లైన్స్ని చూసాం. అయితే ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారో చూద్దాం. It's quite sad what happened here in TTD. The sanctity of Prasad has been, what happened to that. And it was quite deep pain for me at a personal level. It's quite sad. So, without knowingly and being such a ardent devotees of Balaji, it's quite painful. We all had consumed Prasad mixed with fish oil and animal fat, and such things happen. Not only what we do is our gurus, our elders say to do prayashchit karmas, and I personally, being in the government, and for last 4 years we've been raising our concern regarding this, but it was a deep shock for all of us. So after going through whatever happened in the Prasad issues, so personally I have taken a diksha, some kind of prayashchit diksha for what happened, and I'm doing a 11-day prayashchit diksha. By the end of diksha I would go to Tirumala
and seek Lord Balaji's blessings, and we will ask his forgiveness for the violations happened. That's what. It will be starting from tomorrow. It would end on first evening, and by second I would do darshan and get back to the work. It's quite sad what happened here in TTD. అది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ చెబుతోంది. రేపటి నుంచే ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. గత 4 ఏళ్లు ఆందోళన వ్యక్తమయ్యాయంటూ ఆయన చెప్పుకొచ్చారు. జరిగిన దానికి మరి ముఖ్యంగా ఫిష్ ఆయిల్ కావచ్చు, లేకపోతే జంతు కొవ్వుకి సంబంధించి యానిమల్ ఫ్యాట్కి సంబంధించి డిస్కషన్ ఇన్ఫ్యాక్ట్ దాంట్లో వచ్చిన తర్వాత నా మనసు కకావికలమైంది. ఈ నేపథ్యంలోనే ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నట్టు కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. రేపటి నుంచి దీక్షకు దిగబోతున్నారు పవన్ కళ్యాణ్, దీక్ష తీసుకోబోతున్నారు. ఆ తర్వాత ఆఖరి రోజున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. Sad what happened here in TTD. The sanctity of Prasad has been, you know what happened to that, and it was quite deep pain for me at a personal level. It's quite sad. So, without knowingly and being such a ardent devotees of Balaji, it's quite painful. We all had consumed Prasad mixed with fish oil and animal fat, and such things happen. Not only what we do is our gurus, our elders say to do prayashchit karmas, and I personally, being in the government, and for last 4 years we've been raising a concern regarding this, but it was a deep shock for all of us. So after going through whatever happened in the Prasad issues, so personally I have taken a diksha, some kind of prayashchit diksha for what happened, and I'm doing a 11-day prayashchit diksha. By the end of diksha I would go to Tirumala and seek Lord Balaji's blessings, and we will ask his forgiveness for the violations happened. That's what. It will be starting from tomorrow. It would end on first evening, and by second I would do darshan and get back to the work.